వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా నరసింహకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి నారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైకుంఠ ఏకాదశికి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉభయం చేయటం మా కుటుంబం ఎప్పటి నుంచో చేస్తుంది. ఆ నేపథ్యంలో కుటుంబ సమేతంగా రావటం, ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఏదైతే ఉభయం చేస్తున్నామో ఉభయం చేయటం, ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా, అందరూ అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నాను. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.